అద్భుతమైన వ్యూహంతో వచ్చారు. బీజేపీ ద్వారా పోల్ మేనేజ్మెంట్, జనసేన ద్వారా ఓట్లు కొన్ని మన వైపుకి వస్తాయి. అలాగే టోటల్గా జగన్ వ్యతిరేకత అన్నటువంటి ఓట్లన్నీ మనకే వస్తాయి. కాబట్టి తెలుగుదేశం విజయం ఖాయం. 140 నుంచి 160 స్థానాలు గెలుస్తాయని తెలుగుదేశం వాళ్ళు నమ్ముతున్నటువంటి మాట. అయితే పొత్తుల ఎత్తులలో ఆయన అనుసరించిన వ్యూహంలో ఉన్నటువంటి లోపాలని ప్రత్యర్థులు రైట్ చేస్తుంటారు. అందులో ఒక అంశం ఇక్కడ ఒక నేరేటివ్ క్రియేషన్. ఎన్నికలప్పుడు చంద్రబాబు కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా దూరం పెట్టి ఉన్న ఎమోషన్ని చంపేస్తాడు. ఎన్నికల్లో ఇబ్బంది పడతాడు. డాలు లేని యుద్ధాలతో వచ్చే ఇబ్బంది ఇది. పార్టీ నిర్ణయాల్లో పారదర్శకత లేకపోవడం పార్టీకి శాశ్వత ప్రమాదం అయిపోతుంది. తెలుగుదేశం పొత్తు చర్చలు ఎప్పుడు హైదరాబాద్లో జరిగాయి, ఢిల్లీలో జరగటంతోనే ఇబ్బందులు మొదలయ్యాయి. పొత్తు నిర్ణయాన్ని మొదట పార్టీలోని పాలిట్ బ్యూరోలు చర్చించి పొత్తు వల్ల వచ్చే లాభాలను వివరించాల్సింది. పార్టీలోనే వివరం లేనప్పుడు ప్రజలకు వివరణ ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి ఇచ్చినటువంటి 10 సీట్లలో బలాబలాలు. నెంబర్ 1 ఎచ్చెర్ల. ప్రతిభాభారతి 5 సార్లు గెలిచిన నియోజకవర్గం. 2004లో మొదటిసారి ప్రతిభాభారతి ఓడిపోయారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో పక్కన ఏర్పడ్డ రాజ్యాంలో పోటీ చేస్తున్నారు. కిమిడి కళా వెంకటరావు 2009లో ప్రజారాజ్యంకెళ్ళి ఆగమయ్యి 2014లో గెలిచారు. 2019లో ఓడినప్పటి నుంచి యాక్టివ్గా లేరు. కలిశెట్టి అప్పలనాయుడు సీట్లో కొంత పనిచేశాక మళ్ళీ నియోజకవర్గంలో వెంకటరావు యాక్టివ్ అయ్యారు. 2 వర్గాలు ఉన్న మాట నిజం. 1000 ఓట్లు ఉన్న బీజేపీకి ఇవ్వాల్సిన సీటు కాదు. రాజకీయ చరిత్ర ఉన్న కళా వెంకటరావుని పక్కన పెట్టివ్వడం 100% తప్పు. ఇకపోతే విశాఖ నార్త్ 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన నియోజకవర్గం. 2014లో పొత్తు ఉండటంతో బీజేపీ గెలిచింది. 2019లో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం తరపున గెలిచారు. బీజేపీ తరపున 2019లో పోటీ చేసిన విష్ణుకుమార్ రాజు 18,790 ఓట్లు సాధించారు. గంటా శ్రీనివాసరావు నియోజకవర్గానికి దూరంగా ఉండటం విష్ణు యాక్టివ్ అయ్యారు. 3 ఏళ్ల నుంచి పొత్తుంది. బీజేపీ లేకపోతే తెలుగుదేశం అంటూ ఊహాగానాల మధ్య రాజకీయం చేశారు. ప్రజల్లో ఉంటారు కాబట్టి గెలుస్తారు. అనపర్తి శివకృష్ణన్ రాజుని బీజేపీ అభ్యర్థిగా పెట్టింది. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం. సోమవీర్రాజు పొత్తు మీద పగ తీర్చుకోవడానికి తెచ్చిన అభ్యర్థి అన్న ప్రచారం. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం తరపున 5 ఏళ్లుగా గట్టిగా పోరాడారు. మొదటి లిస్టులోనే పేరు ఇచ్చి ఇప్పుడు బీజేపీ అంటున్నారు. స్వతంత్రుడిగా పోటీ చేస్తే 100% నా మద్దతు రామకృష్ణారెడ్డికి. చంద్రబాబు నాయుడు పర్యటనని అడ్డుకుంటే రాత్రంతా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సబ్బెట్టారు, ఇక్కడ సబ్బెట్టారు. ఇప్పుడు సీటు వదిలేయడం ఎంపీ సీటు మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇది అంటే ఒక మిత్రుడు పూర్తి అనుభవంతో ఉన్నటువంటి ఆయన పెట్టిన పోస్ట్ అనమాట. ధర్మవరం సత్యకుమార్ 4 ఏళ్ల ముందు ఇన్ఛార్జి లేడని, లేదా వర్తాపురం సూరి సొంత లాభం చూసుకుని బీజేపీలో చేరాడని పట్టాల శ్రీరామ్ని అడిగితే నియోజకవర్గంలో పనిచేశాడు. సీటు కూడా వచ్చిన ప్రతిసారి నేనే పోటీ చేస్తానని ప్రకటించాడు. అవసరానికి ఉంచుకున్నటువంటి యంగ్ నాయకుడిని పక్కన పెట్టి పొత్తు అంటూ ఇంకొకరిని ఇవ్వడం దండగ వ్యవహారం. 100% తప్పు. ఇకపోతే విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి 4 ఏళ్ల ముందు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కష్టాల్లో ఉంటే ఢిల్లీలో కండువా కప్పుకున్నాడు. 4 ఏళ్లుగా నియోజకవర్గంలో జనసేన నుంచి పనిచేసుకుంటున్న పోతిని మహేష్కి ఇవ్వకుండా ఈయన పొత్తు అంటూ బీజేపీ నుంచి పోటీ చేయడం అక్కడ అసలు సమస్య. ఇక్కడ కొంచెం వేరే పదం వాడారనుకోండి. పవన్ కళ్యాణ్ కూడా జవాబు చెప్పుకోవాలి. 4 ఏళ్లుగా పొత్తుంటే విజయవాడ వెస్ట్ జనసేన పోటీ చేస్తుంది అని చెప్పేవాళ్ళు. అడ్డదారులో కేంద్ర మంత్రిగా చేసిన 62 ఏళ్ల సుజన అసెంబ్లీకి పోటీ చేసి సాధించేదేంటి? కైకలూరు కామినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. గుంటూరు హాస్పిటల్లో సర్జరీ చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. 2019లో వయసు ఇబ్బంది అంటూ పోటీ చేయని నేత ఇప్పుడు పొత్తులో అవకాశం వస్తుందని ఆశపడినట్టున్నాడు. ఇకపోతే జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి 2019 ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి పాలనలో ఇబ్బంది పడతాననుకున్నాడేమో బీజేపీలో చేరి రెస్ట్ మోడ్లోకి వెళ్ళాడు. తెలుగుదేశం భూపేష్ రెడ్డి అని ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకుని ఇన్ఛార్జ్ చేసుకుంది. 4 ఏళ్ల నియోజకవర్గంలో తిరుగుతాడు. పార్టీ విధానమైన యువతకు అవకాశం కింద 100% భూపేష్ రెడ్డి చేస్తేనే బాగుండేది. ఆదోని పివి పార్థసారథి టీవీ డిబేట్లో కనిపిస్తుంటారు. సింపుల్గా అనిపించారు. కానీ ఇక్కడ తెలుగుదేశానికి 3 ఎన్నికల్లో గెలిచిన మీనాక్షి నాయుడు అభ్యర్థిగా ఉన్నారు. ఇకపోతే అరకు పొంగి రాజారావు అనపర్తిలాగా తెలుగుదేశం దన్ను దొరకి ప్రకటించిన సీటు. దన్ను దొర 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 27,760 ఓట్లు సాధించారు. 2019 ఎన్నికల్లో ఇంకో ఇండిపెండెంట్గా పోటీ చేసిన పి రాజారావు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అవ్వచ్చు. ఆయనకు 10,875 ఓట్లు వచ్చాయి. బద్వేలు రోషన్న కొత్త అభ్యర్థి. తెలుగుదేశం పార్టీకి వీరారెడ్డి కుటుంబం అండ ఈ నియోజకవర్గానికి. రాజశేఖర రెడ్డి కావాలని రిజర్వ్డ్ సీట్ చేసి కాంగ్రెస్ పరం చేశాడు. చంద్రబాబు నాయుడు కష్టపడతాడు. పరీక్ష టైంలో పెన్సిల్ చెక్ కూడా మర్చిపోతాడు. ఎగ్జామ్ హాల్లో అటు ఇటు అడుక్కోవడం మొదలు పెడతాడు. ఎవరైనా టైంకి ఇస్తే పరీక్ష రాస్తాడు, లేకపోతే ఇచ్చే వరకు వెయిట్ చేసి సగం పరీక్ష రాసి అంతా మీదే భారం అంటూ కార్యకర్త పీకను నొక్కుతారు. ఇది కీలకమైనటువంటి స్టేట్మెంట్ అనమాట.